హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ మాడ్యూల్ 5 క్లియర్గా చూద్దాము. ఆల్రెడీ మాడ్యూల్ 1, 2, 3, 4 అయితే క్లియర్గా చేయడం జరిగింది. చూడకపోతే చూసేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మాడ్యూల్ 5లో గుప్తా ఎంపైర్ గురించి డెప్త్గా చూద్దాము. గుప్తుల కాలాన్ని భారతదేశ స్వర్ణయుగంగా వర్ణించారు. అయితే మౌర్యం తర్వాత శాతవాహనులు, కుషన్లు బలమైన రాజకీయ శక్తులుగా అభివృద్ధి చెందారు. కుషనులు ఉత్తర భారతదేశంలో పాలించారు. శాతవాహనులు దక్షిణ దేశంలో పాలించారు. కుషన్ సామ్రాజ్య స్థాపకుడు కుజుల్ కడ్విసెన్. దీంట్లో ప్రధానమైన రాజు కనిష్కుడు. కుషన్ సామ్రాజ్యం అనేది ప్రజెంట్ ఇప్పుడు ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు ఉత్తర భారతదేశంలో ఉందన్నమాట. కుషన్ సామ్రాజ్యం అత్యంత పేరు పొందినవాడు కనిష్కరాజు. కనిష్కుడు తన సైనిక, రాజకీయ మరియు ఆధ్యాత్మిక విషయాలకు ప్రసిద్ధి చెందాడు. కనిష్కుడు గాంధార నుండి గంగా మైదానంలో పాటలీపుత్ర వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఎంతో మంచిగా పరిపాలించాడు. అతని కాలంలో విదేశీయులు వైష్ణవంలోకి కన్వర్ట్ అయ్యారు. మెనండర్ బుద్ధిజంలోకి కన్వర్ట్ అయ్యారు. వారు శివుణ్ణి, బుద్ధుణ్ణి, విష్ణువుని కొలిచేవాళ్ళు. గ్రీక్స్, సాకాస్, పార్థియన్స్, అలానే కుషన్స్ ఉన్నారు. కుషన్స్ తర్వాత గుప్త రాజ్యం మొదలైంది. గుప్తులు కుషన్లకు సామంతులుగా ఉండేవాళ్ళు. గుప్తులు వైశ్య వర్ణానికి చెందిన వాళ్ళు. గుప్తుల సామ్రాజ్యం స్థాపించిన వాడు గుప్తుడు లేదా శ్రీగుప్తుడు. అతని తర్వాత ఘటోత్కచుడు పాలించాడు. ఘటోత్కచుడు తర్వాత అతని కుమారుడైన చంద్రగుప్త పాలించాడు. వారి గురించి మనకి ఎలా తెలుస్తుంది అంటే, అలహాబాద్ స్తంభం శాసనంలో గుప్తా మరియు అతని వారసుడైన ఘటోత్కచుడు మహారాజుగా వర్ణించబడింది. అలానే ఎరాన్ శిలా శాసనంలో నలంద గురించి ప్రస్తావించబడింది. గుప్తుల కాలంలో వాడిన నాణాలు కూడా మనకు కనిపిస్తాయి. చంద్రగుప్త తర్వాత సముద్రగుప్త పాలించాడు. సముద్రగుప్తుని తర్వాత చంద్రగుప్త పాలించాడు. అతని తర్వాత కుమారగుప్తుడు పాలించాడు. అతని తర్వాత స్కందగుప్తుని తర్వాత భానుగుప్తుడు తర్వాత విష్ణుగుప్తుడు పాలించాడు. శ్రీగుప్తాకి మహారాజా అని బిరుదుంది. శ్రీగుప్తుడిని చలికితరాజు అని పేర్కొన్నారు. ఘటోత్కచ గుప్త శ్రీగుప్తుని తర్వాత రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతని తర్వాత ఘటోత్కచుని కుమారుడైన మొదటి చంద్రగుప్తుడు. ఈయన మొదట స్వతంత్ర పాలకుడు. చంద్రగుప్త కి మహారాజాదిరాజా అనే బిరుదుంది. ఈయన చంద్రగుప్త లిచ్చవి అనే రాజ్యం యొక్క రాజకుమార్తెను వివాహం చేసుకుంటాడు. లిచ్చవి అనేది గిరిజన నామం. లిచ్చవి అంటే అర్థం వచ్చేసి ఎలుగుబంటి అని అర్థం. ఇది సంస్కృత పదం. లిచ్చవికులు గ్రేటర్ మగధ సాంస్కృతిక ప్రాంతంలోని తూర్పు గంగా మైదానంలోని ఇండో ఆర్యన్ తెగ లిచ్చవి యువరాణి కుమారదేవిని వివాహం చేసుకున్నాడు. ఇది అతని రాజకీయం, అధికారం మరియు ఆధిపత్యాలను విస్తరించడంలో సహాయపడింది. తద్వారా అతను మహారాజాదిరాజా అనే సామ్రాజ్య బిరుదును పొందాడు. చంద్రగుప్త అతని వివాహం తర్వాత తన పాలనలో బంగారు నాణాలు ముద్రించడం ప్రారంభిస్తాడు. ఒకవైపు రాజుబొమ్మను, ఇంకొక వైపు రాణి బొమ్మను ముద్రిస్తాడు. ఇక మనం విజయాల గురించి చూస్తే మొహరోలి ఐరన్ పిల్లర్ శాసనంలో కనిపిస్తుంది. క్రీస్తు శకం 320 నుండి 330 వరకు పాలించాడని తెలుస్తుంది. చంద్రగుప్త తర్వాత అతని కుమారుడైన సముద్రగుప్తుడు పాలించాడు. క్రీస్తు శకం 335 నుండి 380 వరకు. సముద్రగుప్తుడు అనేక మంది రాజులను ఓడించాడు మరియు భూభాగాలను తన సామ్రాజ్యంలోకి చేర్చుకున్నాడు. దాదాపుగా 20 కంటే ఎక్కువ రాజ్యాలపై యుద్ధాలు చేశాడు. విఎ స్మిత్ ప్రకారం అతను ఇండియన్ నెపోలియన్ అని పేర్కొన్నాడు. నెపోలియన్ యూరోప్ లో ఉన్న రాజ్యాలను ఎలా ఓడించాడో అలాగే ఇండియాలో సముద్రగుప్తుడు అనేక రాజ్యాలను ఓడించాడు అని ప్రస్తావించాడు. తన సామ్రాజ్య సార్వభౌమత్వాన్ని నిరూపించుకోవడానికి అశ్వమేధ యాగం చేశాడు మరియు యుద్ధాలన్నిటిలో విజయం సాధించాడు. అతని కాలంలో కూడా బంగారు నాణేలు వినియోగించబడ్డాయి మరియు అతని శాసనాలలో అతను నిష్ణాతుడైన కవి అని, ఇంకా వీణ లాంటి సంగీత వాయిద్యాలను కూడా వాయించాడని కూడా తెలుస్తుంది. అతని రాజ్య విస్తరణ విధానాన్ని అతని కుమారుడు మరియు వారసుడైన చంద్రగుప్త కొనసాగించాడు. సముద్రగుప్తునికి విక్రమార్క మరియు కవిరాజ అనే బిరుదులు కూడా ఉన్నాయి. చంద్రగుప్త చనిపోయే ముందు సముద్రగుప్తుని యొక్క భక్తి, ధర్మబద్ధమైన ప్రవర్తన మరియు పరాక్రమం కారణంగా చంద్రగుప్తుడు సముద్రగుప్తుణ్ణి వారసునిగా ఎన్నుకున్నాడు. అలానే ఎరాన్ రాతి శాసనం పేర్కొంది. సముద్రగుప్తుని పాలనలో ప్రయాగ ప్రశస్తి శాసనం అనేది హరిసేనుడు సంస్కృతంలో చంపూ శైలిలో అంటే పద్యం మరియు గద్య శైలిలో రచించాడు. సముద్రగుప్తుడు భారతదేశంలోని సైనిక దళాన్ని ఏర్పాటు చేసిన మేధావులలో ఒకడు. అతని విజయాలు వచ్చేసి అతని సైనిక పోరాటాలనేవి
7 భాగాలుగా విభజించబడింది. ఒకటి ఆర్యవర్త విజయం, రెండవది దక్షిణ ప్రచారం, మూడవది ఆర్యవర్త రెండవ ప్రచారం, నాలుగవది అటవీ రాజ్యాలు, ఐదవది సరిహద్దు రాష్ట్రాలు, ఆరవది గిరిజన ప్రజలు మరియు ఏడవది విదేశీ రాష్ట్రాలు. మొదటిది ఆర్యవర్త విజయం. మొదట సముద్రగుప్తుడు ఉత్తరాన అహిచ్ఛత్ర, మధుర మరియు పద్మావతి రాజులైన అచ్యుతనాగ, నాగశేషనుడు మరియు గణపతి నాగలను ఓడించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. మగధ పొరుగున పాలిస్తున్న కోట యువరాజు కూడా ఓడిపోయాడు. రెండవది దక్షిణాది ప్రచారం. మొదటి విజయం తర్వాత తన స్థానాన్ని సురక్షితంగా చేసుకున్న తర్వాత దక్షిణాదికి దండయాత్ర చేపట్టాడు. పాటలీపుత్ర నుండి బయలుదేరి తూర్పు తీరం వెంబడి కంచి వరకు వెళ్ళాడు. దారిలో అతను దక్షిణాదికి చెందిన 12 మందికి పైగా రాజులను ఓడించాడు. సముద్రగుప్తుడు దక్షిణాది రాజులందరినీ స్వాధీనం చేసుకున్నప్పటికీ అతను వారి ఆధిపత్యాలను తన సామ్రాజ్యంలో కలుపుకోలేదు. మూడవది ఆర్యవర్త రెండవ ప్రచారం. దక్షిణాదిలో భారత రాజులు సముద్రగుప్తుని పారద్రోలేందుకు సమాఖ్యంగా ఏర్పడ్డారు. అప్పుడు అతను ఆర్యవర్తానికి చెందిన 9 మంది రాజులను హింసాత్మకంగా నిర్మూలించాడు. వారు రుద్రదేవ, మటిల, నాగదత్త, అచ్యుత మొదలైన వారు. రాప్సన్ వారు విష్ణు పురాణంలోని నవనాగాన్ని సూచిస్తారు. నాలుగవది గిరిజన ప్రజలు. వీళ్ళు కూడా సముద్రగుప్తుడు పరిపాలిస్తున్న పెద్ద సంఖ్యలో రిపబ్లికన్ తెగలు కూడా నివాళించారు. వారు అర్జునయనులు, యదేయులు, మద్ర కులాలు, కాక మొదలైన కులాల వాళ్ళు ఉన్నారు. ఐదవది ఫారెస్ట్ కింగ్డమ్స్. 18 అటవీ రాజ్యాలు యూపీలోని గాజీపూర్ డిస్టిక్, జబల్పూర్ మధ్యప్రదేశ్ లోనిది సముద్రగుప్తునికి స్వచ్ఛందంగా సమర్పించారు. ఆరవది సరిహద్దు రాష్ట్రాలు. సముద్రగుప్తుని సైనిక బలం గురించి, సైనిక మేధావి గురించి విని సరిహద్దు ప్రాంతాలకు చెందిన 5 రాజులు నివాళులు అర్పించడం ద్వారా అతని ఆధిపత్యాన్ని అంగీకరించారు. ఆ 5 రాజ్యాలు సమతాత అంటే తూర్పు బెంగాల్, దవాకా అస్సాం యొక్క భాగం, కామరూప అస్సాంలోని గౌహతి ప్రాంతం, నేపాల్ మరియు కార్తీపురం ఒక హిమాలయన్ రాజ్యం. అయితే ఏడవది విదేశీ రాష్ట్రాలు లేదా విదేశీ రాజ్యాలు. సముద్రగుప్తుని యొక్క మహిమను విని విదేశీ పాలకులు కూడా అతని స్నేహాన్ని కోరుకున్నారు. వారు అతనికి బహుమతులను, రాయబారులను మొదలైన వాళ్ళని పంపాడు. వాళ్ళెవరంటే ఆఫ్ఘనిస్తాన్లోని కుషన్ రాజులు, గుజరాత్ లో ఉన్న సాకాస్, మేఘవర్మన్ సిలోనీస్ యాత్రికుల ఉపయోగం కోసం బౌద్ధ మఠాన్ని నిర్మించడానికి అనుమతి ఇవ్వాలని సముద్రగుప్తుని అభ్యర్థించారు. హిందూ రాజ్యాలైన మలేషియా మరియు ఇండో చైనా కూడా అతని ఆధిపత్యాన్ని గుర్తించాయి. స్మిత్ ప్రకారం అతని సామ్రాజ్యం ఉత్తరాన హిమాలయాల పాదాల నుండి దక్షిణాన నర్మదా వరకు, పశ్చిమాన జమున మరియు చంబల్ నుండి తూర్పున బ్రహ్మపుత్ర వరకు విస్తరించింది. సముద్రగుప్తుడు తెలివైన విజేత. అతని సరిహద్దు మరియు విదేశీ రాష్ట్రాలకు స్నేహపూర్వక సంబంధాలు విస్తరించాడు. సముద్రగుప్తుడు బహుముఖ ప్రజ్ఞాశాలి. అతను యుద్ధంలో మాత్రమే కాకుండా శాస్త్రాలలో కూడా ప్రావీణ్యం కలవాడు. సంస్కృత పండితుడు కూడా, కవిరాజ అనే బిరుదును కూడా పొందాడు. అతను మంచి సంగీత విద్వాంసునిగా నారదుడు, తుంబురుడు కూడా రాణించాడని చెప్తారు. లిరిస్ట్రకన్ నాణెం గుర్తు చేసుకుంది. దీనిలో అతను మంచం మీద కూర్చొని వీణను వాయిస్తున్నట్టుగా చిత్రీకరించబడింది. అతను బ్రాహ్మణ మతం మరియు విష్ణువును పూజించారు. ప్రసిద్ధ బౌద్ధ రచయిత వసుబంధు అతని ఆస్థానంలో నివసించాడు. బౌద్ధ మఠాలను నిర్మించడానికి అనుమతి ఇచ్చాడు. ఈ విధంగా అతను భారతదేశ చరిత్రలో స్వర్ణయుగాన్ని ప్రారంభించాడు. సముద్రగుప్తుని కాలంలో 6 రకాల బంగారు నాణ్యాలు వినియోగించబడ్డాయి. సముద్రగుప్తుని తర్వాత చారిత్రక ఆధారంగా అతని కొడుకైన చంద్రగుప్త II రాజ్యాన్ని పాలించి విస్తరించాడు. కానీ సంస్కృత నాటకం ప్రకారం దేవి చంద్రగుప్త ప్రకారం ఈ నాటకం రాసింది విశాఖ దత్తుడు. ఈ నాటకంలో రామగుప్త అనే చక్రవర్తి గురించి ప్రస్తావించబడింది. రామగుప్త యుద్ధానికి వెనకడుగు వేసేవాడని, సముద్రగుప్తుని పెద్ద కుమారుడు రామగుప్తుడు అని ప్రస్తావించారు. సాకాస్ రామగుప్తుని యొక్క రాజ్యంపై యుద్ధానికి వచ్చినప్పుడు లేదా వాళ్ళ రాజ్యం మీద దాడి చేసినప్పుడు తన భార్య అయిన ధ్రువదేవిని లేదా ధ్రువస్వామిని అప్పగించాలని నిర్ణయించుకున్నారు. అయితే తన తమ్ముడైన చంద్రగుప్త II అవమానం భరించలేక రాణివేషంలో శత్రువుల శిబిరంలోకి వెళ్లి శత్రువులను చంపాడు. తర్వాత తన అన్నయ్యన రామగుప్తుని చంపాడు. ధ్రువదేవిని లేదా ధ్రువస్వామిని వివాహం చేసుకున్నాడు. రాజసింహాసనాన్ని అధిష్ఠించాడు అని విశ్లేషిస్తుంటారు. కానీ దీంట్లో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియదు.
తర్వాత చంద్రగుప్త II పరిపాలించాడు. చంద్రగుప్త II పరిపాలన గురించి చూద్దాము. గుప్తా రికార్డ్స్ ప్రకారం సముద్రగుప్తుడు రాణి దత్తాదేవికి జన్మించిన యువరాజు. చంద్రగుప్త IIని చంద్రగుప్త విక్రమాదిత్య అని కూడా పిలుస్తారు. 375 నుండి 415 వరకు పాలించాడు. ఇతని కాలాన్ని స్వర్ణయుగం అని పిలిచేవాళ్ళు. ఇతని కాలంలో నవరత్నాలు అనే కవులు తన ఆస్థానంలో ఉంటారన్నమాట. చంద్రగుప్త విక్రమాదిత్య భారతదేశ గుప్త సామ్రాజ్యానికి 3వ పాలకుడు. ఇతనికి ఉన్న బిరుదులు విక్రమాదిత్య, శకారి, సాహసాంక, రాజాదిరాజ, శూరి, సింహ విక్రమ, రుద్రసింహ అనే రాజును ఓడించి విక్రమాదిత్య శకారి అనే బిరుదును పొందుతాడు. చంద్రగుప్త II వైవాహిక సంబంధాల ద్వారా అతని సామ్రాజ్యాన్ని బలోపేతం చేశాడు. పద్మావతి పాలకుడు గణపతి నాగ కుమార్తె అయిన కుబేర నాగ అనే రాణిని వివాహం చేసుకున్నాడు. అలానే చంద్రగుప్త II యొక్క కూతురుని ప్రభావతి గుప్తాని వకాటక రాజు అయిన రుద్రసేన IIకిచ్చి పెళ్లి చేస్తాడు. చంద్రగుప్తుడు ఈ పొత్తుల ద్వారా భారతదేశంలోని శక్తివంతమైన రాజ్యాలతో స్నేహం చేశాడు. అతని పాలనలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సాకాస్ పాలనను పడగొట్టడం. సాకా పాలకుడైన రుద్రసింహ IIIపై యుద్ధం చేయడం, అతన్ని చంపి మాల్వా, గుజరాత్ మరియు కతియావార్లను తన సామ్రాజ్యంలో చేర్చుకున్నాడు. యుద్ధం యొక్క ఫలితాలు: వీరి పాలనలో విదేశీ పాలన యొక్క చివరి అవశేషాలు అదృశ్యమయ్యాయి. విదేశీ వాణిజ్యం అభివృద్ధి చెందింది. ఉజ్జయిని గొప్ప విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందింది మారింది. అలానే గుప్త సామ్రాజ్యానికి 2వ రాజధానిగా మారింది. అతని సామ్రాజ్యం చాలా వరకు విస్తరించింది. వల్లభి నుండి వెస్ట్ బెంగాల్ వరకు మరియు కాశ్మీర్ నుండి ఉత్తరం నుండి దక్షిణ నర్మదా వరకు విస్తరించింది. అతని ఆస్థానంలో నవరత్నాలు అంటే 9 మంది పండితులు, కుమార సంభవం, శాకుంతలం రాసిన కాళిదాస మహాకవి, విశాఖదత్త, అమరసింహ, ఆర్యభట్ట, వరాహమిహిర మొదలైన వాళ్ళు రాజు ఆస్థానంలో ఉండేవాళ్ళు. చంద్రగుప్తుడు వైష్ణవుడైనప్పటికీ అన్ని మతాలను గౌరవించేవాడు. ఇతని కాలంలో వెండి నాణాలు ముద్రించబడ్డాయి. చంద్రగుప్త II తర్వాత తన కుమారుడైన కుమారగుప్తుడు పాలిస్తాడు. చంద్రగుప్త IIకి ధ్రువదేవికి 2వ కుమారుడు కుమారగుప్త I. అయితే మహేంద్రాదిత్య అనే బిరుదును పొందాడు. 413 నుండి 467 వరకు పాలించాడు. ఈయన కాలంలో హునాస్ దండయాత్ర ప్రారంభించారు. కుమారగుప్త నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. అంటే నలంద యూనివర్సిటీని స్థాపించాడు. ఇతని కాలంలో రాగి శాసనాలను ముద్రించాడు. ఇతని గురించి దశాపుర శాసనంలో కనిపిస్తుంది. గుజరాత్ నుండి తూర్పు బెంగాల్ వరకు ప్రాంతం అనేది విస్తరించాడు. అశ్వమేధ యాగం చేశాడు. కుమారుడైన స్కందగుప్తుడు రాజ్యానికి బీటారి స్తంభం శాసనంలో వివరించారు. స్కందగుప్తునికి విక్రమాదిత్య, క్రమాదిత్య అనే బిరుదు కూడా ఉన్నాయన్నమాట. ఎన్నో విజయాలు పొందాడు. స్కందగుప్తుని తర్వాత భానుగుప్తుడు పాలిస్తాడు. అతని కాలంలో సతీ సహగమనం గురించి ఎరాన్ శాసనంలో రాయించాడు. అతని తర్వాత చివరి రాజు విష్ణుగుప్తుడు. తర్వాత గుప్త సామ్రాజ్యం అనేది ముగుస్తుంది, అంతమవుతుంది. మరి గుప్తుల పాలన అనేది ఎలా ఉండేది అనేది కూడా చూద్దాం. గుప్తుల పాలన అనేది సమర్థవంతమైన ప్రభుత్వాన్ని అందించారు. గుప్తులు వారి దయాదాక్షిణ్యాల పాలనలో ప్రజలు గొప్ప శాంతిని మరియు శ్రేయస్సును అనుభవించారు. రాజు రాజ్యానికి అధిపతి. అతన్ని భూమిపై దేవునిలా పరిగణించబడ్డాడు. అతని కింద అనేక మంది అధికారులు ఉండేవాళ్ళు. అవి రాజకీయ పరిపాలన కోసం, న్యాయ వ్యవస్థ కోసం. అలానే కొంతమంది గుప్తరాజులు సైనిక ప్రచారాలకు నాయకత్వం వహించారు. ప్రచారానికి నాయకత్వం వహించిన వాళ్ళు ప్రాంతీయ గవర్నర్లను మరియు ముఖ్యమైన పౌర, సైనిక మరియు న్యాయ అధికారులను నియమించాడు. భూమంతా రాజుకే చెందుతుంది. ప్రజల సంక్షేమం కోసం రాజు దేశమంతా పర్యటించేవాడు. అయితే రాజు సంపూర్ణుడు కాదు. మంత్రి పరిషత్ మరియు రాష్ట్రంలోని ఇతర ఉన్నత అధికారులు రాజు యొక్క అధికారాలు ఇంకా విధులపై తనిఖీ చేశారు. అంటే రాజుగా తన కర్తవ్యాన్ని చేస్తున్నాడా లేదా అని. అయితే రాజుగారి పెద్ద కుమారుడు రాజుకు అన్ని విషయాలలో సహాయం చేసేవాడు. ఎందుకంటే జ్యేష్ఠ కుమారుడు రాజుగా ఉండేవాడు. వంశపారంపర్యంగా రాజులు వారి కుమారులను రాజుగా పట్టాభిషేకం చేసేవాళ్ళు. మంత్రి పరిషత్లో 3 రకాల మంత్రులు ఉండేవాళ్ళు: ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, చట్టం మరియు న్యాయ శాఖ మంత్రి. మంత్రి పరిషత్ అనేది రాజ్యానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలపై రాజుకు సలహా ఇస్తుంది, కానీ రాజు తీర్పు మాత్రమే నిర్ణయిస్తుంది. రాజ్యంలో అధికారులు, సివిల్ ఆఫీసర్స్, రెవెన్యూ మరియు ప్రభుత్వ అధికారులు ఎలా అంటే రాజ్య పరిపాలనను కొనసాగించే అధికారులు
పెద్ద సంఖ్యలో ఉన్నారు. సివిల్ ఆఫీసర్స్ అంటే రాజపురుష, మహాప్రతిహర, మహాకుమారమాత్య, అగ్నిసంచరిక మొదలైనవి. రెవెన్యూ మరియు పబ్లిక్ ఆఫీసర్స్ వచ్చేసి ఉపరిక, దశపరాధిక, చౌరోద్ధరణిక, అంగరక్షక, అయుక్త, వినయుక్త మొదలైనవి. ఇక సైనిక అధికారులు సేనాపతి, మహాసేనాపతి, దండన్యక, మహాక్షపాటాలిక అనేవి మొదలైనవి. న్యాయ పరిపాలన అనేది రాజు దేశంలో లేదా రాజ్యంలో అనేక న్యాయస్థానాలు అనేవి ఉండేవి. మహాదండు నాయకులు, మహాక్ష పాఠాలిక మొదలైన వాళ్ళు ముఖ్యమైన న్యాయ అధికారాలు ఉండేవాళ్ళు అనమాట. తప్పు చేసిన వాళ్ళకి మరణశిక్ష మరియు చిత్రహింసలు చేసేవాళ్ళు. గుప్త సామ్రాజ్యంలోని రాజులు మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ అంటే సైనిక దళాలను ఎక్కువగా ఏర్పరిచేవాళ్ళు. బాహ్య రక్షణ కోసం సైనిక బలం ఎక్కువగా ఉండేది. సైన్యంలో పదాతి దళం, అశ్వికా దళం మరియు రథాలు అనేవి ఉన్నాయన్నమాట. సైన్యం చక్కగా ఏర్పరిచేవాళ్ళు. సైనికులకు నగదు రూపంలో జీతాలు చెల్లించేవాళ్ళు. అలానే గుప్తుల కాలంలో బానిసత్వం అనేది ఉండేది. కానీ పాశ్చాత్య దేశాలలో ఉన్నట్టుగా బానిస వ్యాపారం కాదు. రాజులు అనేక మంది భార్యలను పెళ్లి చేసుకునేవాళ్ళు. కానీ సమాజంలో ఒక పురుషుడు ఒక స్త్రీని మాత్రమే వివాహం చేసుకోవాలి. ఆ కాలంలో బాల్య వివాహాలు, సతీ సహగమనం, వితంతువుకి మళ్లీ పెళ్లి చేయడం అనేవి ఉండేవి. స్త్రీలకు అధిక ప్రాధాన్యత లభించేది. అగ్రకులాల స్త్రీలు వేద గ్రంథాలు మరియు సాహిత్యం అధ్యయనంలో ఆసక్తి కనపరిచారు. వారి కాలంలో ప్రజలు శాకాహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. మాంసాహారం అనేది ఏదైనా పండగల సమయంలో తినేవాళ్ళు. స్త్రీలు చీరలు, పురుషులు ధోతీలు ధరించే వాళ్ళని తెలుస్తుంది. ప్రజలు సుఖ సంతోషంగా జీవించేవారు. అప్పటికి పెద్ద సంఖ్యలో బంగారం ఇంకా వెండి నాణాలు వాడేవాళ్ళు, వినియోగించేవాళ్ళు. వ్యవసాయం అనేది ప్రజల యొక్క ప్రధాన వృత్తి. గుప్తరాజులు వ్యవసాయ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. సౌరాష్ట్రలోని సుదర్శన సరస్సుకు ఆనకట్ట నిర్మించారు. అలానే పరిశ్రమ మరియు వాణిజ్యం అభివృద్ధిలో గిల్డ్లు ముఖ్యమైన పాత్ర పోషించారు. వారు బ్యాంకర్లుగా పనిచేసేవారు. వాణిజ్యం అనేది ఎగుమతులు అనేవి ముత్యాలు, విలువైన రాళ్ళు, కొబ్బరి ఉత్పత్తులు చేసేవాళ్ళు. ఇంకా దిగుమతి వచ్చేసి బంగారం, వెండి, రాగి, ఖర్జూరం మొదలైనవి దిగుమతి చేసేవాళ్ళు. అందుకని గుప్తుల కాలాన్ని గోల్డెన్ ఏజ్, స్వర్ణయుగం అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే ప్రాచీన పండితులు దీన్ని గ్రీస్ చరిత్రలో పెరిక్లియన్ యుగంతో పరిగణించబడింది. అంటే ఇంగ్లాండ్ చరిత్రలో ఎలిజబెత్ యుగంతో పోల్చారు. గుప్తుల కాలంలో భారతదేశం అనేది మునుపెన్నడూ లేని విధంగా సామాజికంగా, రాజకీయంగా లేదా సాంస్కృతికంగా మానవ జీవితంలో దాదాపు అన్ని అంశాలలో అప్డేట్ లో ఉందన్నమాట. పురోగతి సాధించింది. భారతదేశంలోని పెద్ద భాగాన్ని ఒకే అధికారం కిందకి తెచ్చిన యుగం గుప్త యుగం. సైన్స్, మతం, కళలు, అక్షరాలు మరియు నాగరికత అనే అంశాలు పురోగతిని సాధించాయి. అందువల్ల ఈ యుగాన్ని ప్రాచీన భారతదేశ చరిత్రలో స్వర్ణయుగం లేదా సాంప్రదాయ యుగం అని పిలుస్తారు. ఇక మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి రాజకీయ ఐక్యత మరియు జాతీయవాదం. సాకాస్ను అలానే వాయువ్య మరియు దక్షిణాన చంద్రగుప్త టు సముద్రగుప్త టు క్రూరమైన యుద్ధాలు చేశారు మరియు అనేక రాజ్యాలను లొంగదీసుకున్నారు. రెండవది దయతో కూడిన పాలన. గుప్త పాలన అనేది దయతో కూడుకుందని ఫాహెన్ రాశాడనమాట. ప్రజలు అధికార దౌర్జన్యం నుండి విముక్తి పొందారు. శాంతియుతంగా పాలన అనేది ఉండేది. పన్నులు తక్కువగా ఉండేవని, దొంగల బెడత తక్కువగా ఉండేదని తెలుస్తుంది. అలానే గుప్తరాజులందరూ హిందువులే అయినప్పటికీ అన్ని మతాలను గౌరవించేవారు. హిందూ మతం అభివృద్ధి చెందింది ఆ సమయంలో. సంస్కృతంలో మరొకసారి పేరు పొందింది. గుప్త చక్రవర్తులు పండితులను ఆశ్రయించేవాళ్ళు. అలానే ఎక్కువగా ఆలయాలను నిర్మించారు. అలానే ప్రపంచంలో అజంతా గుహల్లో పెయింటింగ్స్ అనేవి డానిష్ కళాకారుడి ప్రకారం అవి నిజమైన భారతీయ కళను సాధించిన పరాకాష్ఠను సూచిస్తాయి. అనేక కళలు సాహిత్యంలో విస్తృతంగా అభివృద్ధి చెందాయి. ఇంత వైభవంగా విరాజిల్లిన గుప్తుల సామ్రాజ్యం అనేది ఎలా అంతమయ్యింది అనేది చూద్దాం. అంతమవ్వడానికి కారణాలు వచ్చేసి హునా ఇన్వెన్షన్స్. అంటే స్కందగుప్తుడు పాలించిన సమయంలో హునాస్ అనే వాళ్ళు స్కందగుప్తుని పాలించే చివరి సమయంలో దండయాత్రకు వచ్చారు. అంటే హునులు దండయాత్రలకు వచ్చారు. కానీ స్కందగుప్తుడు ధైర్యంగా వారితో పోరాడి దాడుల నుండి రాజ్యాన్ని రక్షించాడు. స్కందగుప్తుని మరణం తర్వాత హునులు భారతదేశంపై దండెత్తడానికి మార్గం అనేది సుగమం అయ్యింది. ఈ హునుల కారణంగా గుప్త సామ్రాజ్యంలోని అపారమైన సంపద కోల్పోయింది. అధికారం కోసం ప్రోవిన్షియల్ చీఫ్లను ఆశ్రయం, విదేశీ దండయాత్రలను సద్వినియోగం చేసుకుని
ప్రాంతీయ అధిపతులు స్వతంత్రులయ్యారు. స్కందగుప్తుని బలహీన వారసులు కుమారగుప్తవన్ మరణించిన వెంటనే సింహాసనం కోసం అతని వారసుల మధ్య వారసత్వ యుద్ధం జరుగుతుంది. అలానే స్కందగుప్తుని వారసులు బలహీనులు, అసమర్థులు. వారు తిరుగుబాటును అణచివేయలేకపోయారు. అలానే పొరుగు రాజ్యాలతో శత్రుత్వాలు. గుప్తులు మరియు వాకటకుల మధ్య ఎలాంటి స్నేహబంధాలు అనేవి ఉండేవి కాదు. వారు గుప్త సామ్రాజ్యంలోని కొన్ని భాగాలను కూడా ఆక్రమించారు. అలానే బాలాదిత్య యొక్క మతపరమైన విధానం గుప్త సామ్రాజ్యం పతనానికి మరొక కారణం. గుప్తులు కామరూప అనే రాజ్యంపై వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నప్పుడు మౌకరీలు కన్ని మగధను ఆక్రమించారు అని తెలుస్తుంది. అలా గుప్త సామ్రాజ్యం అంతమయ్యింది. గుప్తుల పాలన తర్వాత హర్షవర్ధనుడు పుష్యభుతి సామ్రాజ్యం యొక్క హిందూ రాజు పరిపాలించాడు. హర్షుడు గొప్ప యోధుడు, పరిపాలన దక్షుడు, ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డాడు. చరిత్రలో మర్చిపోలేని వ్యక్తి. హర్షుని ఆస్థాన కవి రాసిన కాదంబరి హర్ష చరిత్ర రాశాడనమాట. హర్షుని బాన్స్కేరా, మధుబేన్, సోనేపట్లోని శిలాశాసనాల ఆధారంగా హర్షుని యొక్క చరిత్ర తెలుస్తుంది. పుష్యభుతి డైనస్టీని పుష్యభుతి స్థాపించాడు. దీంట్లో మెయిన్ గా ఫస్ట్ ఇంపార్టెంట్ రూలర్ వచ్చేసి ప్రభాకర్. ఇతనికి ఇద్దరు కుమారులు, రాజవర్ధనుడు, హర్షవర్ధనుడు. రాజవర్ధన పెద్దవాడు, హర్షవర్ధన చిన్నవాడు. అతనికి చెల్లెలుంది రాజశ్రీ. రాజశ్రీని కనూజు పాలకుడైన గృహవర్మకిచ్చి పెళ్లి చేశాడు. ప్రభాకవర్ధనుడు మరణించడంతో 605లో రాజ్యవర్ధనుడు స్థానేశ్వర్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. మాల్వా పాలకుడైన దేవగుప్తుడు కనోజుపై దాడి చేసి గృహవర్మను చంపి హర్షుని చెల్లెలైన రాజశ్రీని చెరసాలలో బంధించాడు. ఈ వార్త విన్న రాజవర్ధనుడు దేవగుప్తునిపై దండెత్తి ఓడించి కనజును ఆక్రమించేలోపు దేవగుప్తుడి స్నేహితుడైన గౌడ రాజ్యం యొక్క రాజైన శశాంకుడు రాజవర్ధనుణ్ణి దాడి చేసి చంపుతాడు. దేవగుప్తుడు చెరసాల నుండి రాజశ్రీని విడిపించగా ఆమె వింధ్యారణ్యంలోకి వెళ్లి బౌద్ధ మతాన్ని స్వీకరించింది. అలా హర్షుడు రాజవుతాడు. హర్షుడు 6 సంవత్సరాలు నిరంతర దిగ్విజయ యాత్రలు చేసి రాజ్యాన్ని విస్తరించాడు. యుద్ధాలు వల్లభై యొక్క ధ్రువసేనను ఓడించాడు. తన కుమార్తెని ఇచ్చి సంబంధాలు కలుపుకున్నాడు. హర్షవర్ధనుడు నలంద యూనివర్సిటీకి ఎక్కువ విరాళాలు అందించాడు. ఈ యూనివర్సిటీ చైనా, సిలోన్, బర్మా వంటి సుదూర దేశాల నుండి విద్యార్థులను ఆకర్షించింది. హర్షుడు ఒక ప్రముఖ పండితుడు మరియు 3 సంస్కృత నాటకాల రచయిత. రత్నావళి, నాగనందం, ప్రియదర్శిక. నలంద మఠం యొక్క ప్రాముఖ్యత. బౌద్ధులు ఈ నలంద విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేపట్టారు. హుయన్ సంగ్ ప్రకారం నలంద అనేది సన్యాసుల కారణంగా ఫేమస్ అయ్యింది. అలానే నలందలోని దాదాపు 10,000 మంది సన్యాసులు నివసించారు. భవనాలు, గొప్ప కళాశాలలతో పాటు 8 హాళ్లను కలిగి ఉన్నాయి. దీని నిర్వహణ కోసం 100 గ్రామాల ఆదాయం సమకూరింది. యూనివర్సిటీలో బౌద్ధ మతం గురించి, వేదాలు, హేతు విద్య, ఉపవిద్య అనే వాటి గురించి నేర్పించేవాళ్ళు. అలానే భారతదేశంలో గొప్ప పాలకులలో అశోకుడు మరియు అక్బర్ పక్కన ఈ హర్షుడు చేరాడు. హర్షుడు శైవుడు, కానీ అతని చెల్లి రాజశ్రీ బౌద్ధ మతం స్వీకరించడంతో హర్షుడు బౌద్ధ మతంపై ఆకర్షితుడయ్యాడు. బౌద్ధ స్తూపాలను, మఠాలను నిర్మించాడు. 5 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన సంపదంతా అందరికీ విరాళాలుగా ఇచ్చాడు. హర్షుడు హిందువైనప్పటికీ తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. జంతువులను చంపడం నిషేధించాడు. కనౌజులోని మహాసభను ఏర్పాటు చేశాడు. ఈ సభకు చైనా యాత్రికుడైన హుయన్ సంగ్ మరియు కామరూప పాలకుడైన భాస్కర వర్మనే కాకుండా 20 దేశాల రాజులు మరియు వివిధ శాఖలకు చెందిన అనేక వేలాది మంది పూజారులు కూడా హాజరయ్యారు. హుయన్ సంగ్ బాధ్యత వహించాడు. ఎన్నో దాన ధర్మాలు చేశాడు. ఈ హర్షుడు బౌద్ధ మతాన్ని ప్రచురించాడు. హర్షవర్ధనుల్లో సముద్రగుప్తుని సైనిక పరిపాలన దక్షతలు, అశోకునిలో దానశీలత, చంద్రగుప్త విక్రమాదిత్యుని విశిష్ట గుణాలు మేళవించుకొని భారతదేశాన్ని పరిపాలించిన చక్రవర్తులలో ఒకడు ఈ హర్షుడు అని ప్రముఖ చరిత్రకారుడు బైజూనాథ్ శర్మ అన్నాడు. ఇదండి చివరిగా మాడ్యూల్ 5 అనేది వీడియో.